ఆడుదాం ఆంధ్ర బాపట్ల జిల్లా స్థాయిలో జరుగుతున్న క్రికెట్ షెడ్యూల్ ప్రకారం జరగట్లేదని, క్రీడాకారులకు సరైన వసతి సౌకర్యం కల్పించలేదని, నాణ్యమైన భోజనం క్రీడాకారులకు పెట్టడం లేదని, ఆడుదాం ఆంధ్ర పేరుతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా డిఎస్టీఓ నాకు నచ్చిన వాళ్ళని ఆడిస్తానని చెప్పి దురుసుగా క్రీడాకారుల మీద ప్రవర్తించడం సమంజసం కాదని, జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు రోజుల తరబడి ఏ విషయం తెలియచేయకుండా క్రీడాకారులను అసంతృప్తి లోను చేస్తున్నారన్నారు. తన్నీరు సింగరకొండ ఆరోపించారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అధికారులు 15 మందిని క్రీడాకారులు వారా సచివాలయం ఆ గ్రామానికి సంబంధించిన వారు అవునా కాదా అని తేల్చడానికి 2 రోజుల వరకు కాలయాపన చేస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అద్దంకి క్రికెట్ టీం, పర్చూరు క్రికెట్ టీం కి మధ్య అబ్జెక్షన్ వస్తే ఆ సచివాలయానికి సంబంధించిన వారు కాదని చెప్పి వారు ఇతర జిల్లాలకు సంబంధించిన వారు మన జిల్లాలో ఆడటానికి లేదని అద్దంకి టీం వారు అంటే మేము ఏ ఊరు చెప్తే వారితో మీరు ఆడాలి, వాళ్ళ ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేయము, ఆడితే ఆడండి లేకపోతే వెళ్ళిపోండి అని దురుసుగా డిఎస్టీఓ ప్రవర్తించడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఒక ప్రకటనలో విలేకరుల మిత్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు బేబీ శ్రీధర్, సిపిఐ బాపట్ల నియోజకవర్గం కార్యదర్శి దుండి కనకారెడ్డి పాల్గొన్నారు. ఏందన్న సంకట అయింది అన్న, సంకట అయింది. పిల్లలు రైస్ బాగా మెత్తగా ఉందని చెప్పేసి నలగట్లేదా? అదే లేదండి, బాగుంటే బాగుందని చదువుతా, బాగాలేదు బాగాలేదని చదువుతా. మాకేమో ఇందులో ఇచ్చేది మాకేం గోల్డ్ మెడల్ ఎవరు బాగాలేదని చదువుతా. స్వీట్ ఏంటి హాట్ లేదా పెట్టి అన్నం స్టిల్ వద్దు, స్టిల్ ఎందుకు? ఏం సార్ అట్లా ఉంది సార్ రైస్? మీరు వచ్చేది వీడియో తీసి చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి. ప్లేస్ కాకండి ఎవరన్నా రైస్ భోజనం బాగలేదని మేము కూడా అదే తింటున్నామండి. ప్లేస్ కనపడుతుంది కదండి, సంగట అయిందో పలుకుగా ఉందో ఎట్లా ఉందో కనపడుతుంది కదా మాకు. రైస్ ఏది చూడాలండి, సంగటి అయిందంటే అది వండేటప్పుడు సంగటేనండి. ఇది అందులో ఏం సందేహం, బీపీటీ కానీ ఏదైనా కానీ ప్లేస్ పెట్టేది ఇది కాదు. ఆరోగ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలి. దీనికి కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఆయన చేశాడు, తెచ్చాడు. కానీ సక్రమంగా మెయింటెనెన్స్ మాత్రం సక్రమంగా లేదు. రాత్రి పిల్లలు దోమలతో నిద్రపోవాలి. ఇప్పుడు వచ్చి ఆడాలంటే ఏం ఆడతారండి? ఇప్పుడు వచ్చి ఆడమంటే ఎట్లా ఆడతారండి? అందరూ ఎళ్ళకి వెళ్ళారండి, ఒక్క టీమే ఉన్నారు ఇక్కడ. ఎక్కడ వాళ్ళు? అద్దంకి వాళ్ళు ఒక్కలే ఉన్నారు. అద్దంకి వాళ్ళకే దోమలు లేవు. మా ఆఫీస్కి వచ్చి పడుకున్నారు. కావాలంటే అడగండి, అందులో ఏం సందేహం లేదు. మేమే చెప్పాము. అసలు అది అక్కడ ఉన్నటువంటి దీపక్ గారికి కూడా చెప్పా. రోటరీ కళ్యాణ మండపంలో ఇచ్చారు. అదేదో ఎప్పుడో పాత భవనం బిల్డింగ్ వెనకాల బాత్రూమ్స్ అవి పైన పైన కదండి, వెనకాల పైన 4 బాత్రూమ్స్ ఉన్నాయి. వెనకాల చూపించారు. పైన ఫస్ట్ ఫ్లోర్ లో రూము ప్లస్ బాత్రూమ్స్ ఉన్నాయి. నేను దీపక్ గారికి చెప్పాను. ఏం సార్ ఏం జరుగుతుంది అట్లా? నిన్న అద్దంకి నియోజకవర్గం థర్డ్ మ్యాచ్ అని చెప్పారు, 31వ తారీఖు. ఇప్పుడు దాకా మాకు మ్యాచ్ పెట్టాలి. నిన్న షెడ్యూల్ ప్రకారం అసలు జరగట్ల మ్యాచ్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జరుపుతూ ఉన్నారు. ఏదైతే సచివాలయం, ఏదైతే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఏ అయితే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అసలు జరగట్లేదు. ఒకే ఒక ఊరికి సంబంధించిన సచివాలయానికి సంబంధించిన ప్లేయర్స్ మాత్రమే ఆడాలని చెప్పారు. మండల స్థాయిలో ఆడినప్పుడు, నియోజకవర్గ స్థాయిలో ఆడినప్పుడు ఏదైతే 16 మంది కమిటీ, ఏదైతే 16 మంది టీం ఉన్నారో ఆ టీంని మళ్ళీ ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చరికి ఇన్వాల్వ్ చేయట్లేదు. 16 మంది కాకుండా వేరే వాళ్ళని. నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న ఇవాళ బాపట్ల జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ గేమ్స్కి సంబంధించి కనీస వసతులు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో చేపట్టలేదు. భోజనం చెక్ చేయడానికి వచ్చాము, చూసాము, అంతా సంకటపడి ఉంది. కనీసం విద్యార్థులకి మామూలు మనుషులు పెట్టినట్టు కాకుండా ప్లేయర్స్కి
మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఏ అయితే నియమ నిబంధనలు ఉన్నాయో, ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ప్రకారం బాపట్ల జిల్లాలో ఇంతవరకు జరగలేదు. బాపట్ల జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి సిపిఐగా మేము చెప్తా ఉన్నాం. దీన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదో వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం తప్ప కనీసం విద్యార్థులు చాలా దూరం నుంచి జిల్లాని చివరి నలుమూల నుంచి జిల్లాకి నలుమూల నుంచి చాలా దూరం నుంచి వచ్చినా కానీ సరైన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళ ఏదో ప్రచార ఆర్భాటాల కోసం తప్ప కనీసం ఆడుదాం ఆంధ్రలో ఉన్న ప్లేయర్స్కి కనీసం వాళ్ళకి సరైన వసతులు కల్పించలేదని చెప్పి దీన్ని ఆడుదాం ఆంధ్ర అని గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప అని జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి మేము ప్లేయర్స్ అందరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా మేము వాళ్ళందరినీ కూడా చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ బాపట్ల జిల్లాలో ఆ పరిస్థితి లేదని చెప్పి సిపిఐగా మేము తెలియజేస్తాం. యువకుల్ని విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహవంతులు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర బాపట్ల జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి సిపిఐ పార్టీకి మేము చెప్తా ఉన్నాం. విద్యార్థులకి కనీసం ప్లేయర్స్కి కనీస వసతులు కూడా కల్పించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పి చెప్తా ఉన్నాం. అది ఆట కూడా నిన్న మొత్తం మీద ఒక గేమ్ ఆడారు. ఇవాళ మొత్తం మీద కూడా ఒక గేమ్ ఇప్పుడే ఇంకా 1:30 కావస్తుంది. ఒక గేమ్ కూడా అయిపోలేదు. ఏంటి బ్రదర్, షెడ్యూల్ ప్రకారం జరగట్లేదు ఇక్కడ? ఎట్లా జరుగుతుంది చెప్పండి. 2 రోజులు ఉండవచ్చింది. చెప్పండి. కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం అది నిన్న షెడ్యూల్ ప్రకారం 31వ తారీఖు 3rd మ్యాచ్ అని చెప్పారు. ఇంతవరకు మాకు మ్యాచ్ పట్టదు. నైట్ స్టే ఇచ్చారు. స్టే కూడా అంత సౌకర్యవంతంగా లేదు. ఇప్పుడు దాకా మాకు మ్యాచ్ ఇంకా కండక్ట్ చేయలేదు. అన్నం కూడా బీపీటీ రైస్ రకరకాలుగా అని చెప్పి అన్నం అంత మెత్తబడి ఉంది, చిన్నగా అట్లా ఉందో చూడండి. రైస్ తీసుకెళ్ళి మీ ఫుడ్ వ్యాపారం దగ్గర చెక్ చేయించండి. బీపీ రైస్ కూడా నాసిరకం రైస్ ఏంటి చెప్పండి. ఆధార్ కార్డులు ఒక టీంకి సంబంధించి 15 మంది 16 మంది ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటే 2 రోజులు నిన్న ఇవాళ అయినా కానీ వెరిఫికేషన్ చేయడంలో తీవ్రంగా అలసత్వం వహించారు. ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసుకొని ఒకళ్ళ ఆధార్ కార్డు మీద ఇంకొకళ్ళు వచ్చి ఒక సచివాలయం కాకుండా వేరే సచివాలయంలో తీసుకొచ్చి పెడతా ఉన్నారు. పర్చూరు సంబంధించి 5 ప్లేయర్స్ బయట నుంచి వచ్చారు. వాళ్ళని కనీసం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లను ఇవ్వండి, దానికి సంబంధించి ఓటీపీ చెప్తే మీరు ఆధార్ కార్డు మీదే కాదా అని చెప్పి చెక్ చేస్తామని చెప్పినా కానీ వాళ్ళు ప్లేయర్స్ చెప్తూ ఉన్నారు. కనీసం ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఓటీపీలు చెప్పకుండా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక దూరం నుంచి వచ్చి జిల్లాని సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎటువంటి వసతులు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న ఈ ప్రభుత్వం ప్రజా అధికారుల మీద సరైన నిఘా పర్యవేక్షణ చేసి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ బాపట్ల జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తాం.